ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియూ మీకెంత మాత్రమును హాని చేయదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకిచ్చిన వాక్కు ఏమిటి అనగా, ఏదియూ నీకెంత మాత్రమును హాని చేయదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ దినాన్న నీకు దేవాది దేవుడు సిద్ధపరిచిన భరోసా, ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన వరము నీకు ఎంత గొప్పది అంటే ఈ భూమి మీద ఏ మనిషినికి కూడా సాధ్యపడే సంగతి కాదు అంటున్నారు ఆయన. నీవు ఈ భూమిపై నా నామమునకు మహిమ తెచ్చేవానిగా సాక్షిగా ఉండుట నీ పట్ల నా చిత్తమయ్యున్నది, నా ఇష్టమయ్యున్నది గనుక ఇంతటి ఉన్నతమైన వరమును దేవాది దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను నీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అంటే అవేమీ చెయ్యలేవని కాదు, చెయ్యగలవు. అవి నాశనము చేయగలవు, చంపగలవు. కానీ వాటిని అనగద్రొక్కగలిగే ఆ శక్తిని, అధికారమును, ఆ ఉన్నతమైన ఆశీర్వాదమును దేవాది దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. నేస్తమా, ఏదైతే భయంకరమైన సంగతి అని నీవు భయపడుతూ ఉన్నావో, ఏ శత్రువైతే నిన్ను నాశనము చేస్తారని నీవు దాక్కుని బ్రతుకుతున్నావో, ఎవరి మాటలైతే నీ గుండెను గాయము చేస్తాయని నీవు దాక్కుని వారిని చూచి భయపడుతూ నీవు బ్రతుకుచున్నావో, వారందరి మీద కూడా నీకు బలమును అధికారమును అనుగ్రహించి ఉన్నానని నీ దేవాది దేవుడు నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. నేస్తమా, నీవు చింతించాల్సిన అవసరత నీకు లేదు. ఎందుకంటే నీ పక్షాన ఉన్న దేవుడు నీ శత్రువు కంటే, ఈ లోకపు విష పురుగుల కంటే, జంతువుల కంటే ఉన్నతమైన దేవుడై ఉన్నారు, శక్తి కలిగిన దేవుడై ఉన్నారు. వీటిని నోటి మాట ద్వారా కలుగు చేసిన దేవుడు నీ దేవుడై ఉన్నారు. యేసు ప్రభు చెప్తూ ఉన్నారు తన శిష్యులకి ఇట్టి రీతిగా. అట్లానే ఈ దినాన నీతో కూడా చెప్తూ ఉన్నారు, నీకు ఏది కూడా ఎంత మాత్రమో హాని చేయదు. నువ్వు అనుకుంటున్నావు నేస్తమా, భయమును విడిచిపెట్టు, దేవుని వైపు చూడు, దేవునిపై ఆధారపడు. ఏ శత్రువు కూడా నిన్నేమీ చేయలేడు, ఎవరు నిన్ను నాశనము చేయలేరు. దేవుని బలము, దేవుని శక్తి పరిపూర్ణముగా నీ వెన్నంటి ఉండి నిన్ను నడిపిస్తోంది, ఇక ముందు కూడా నడిపిస్తుంది. దేవుని వైపు మాత్రమే చూడు. దేవుని సన్నిధిలోంచి ఉన్నతమైన మేళ్లను, ఆశీర్వాదములు నీవు తప్పక పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసనుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందరములు తండ్రి, మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. కృపా కనికరములు కలిగిన దేవుడా, నాయన మీ బిడ్డ జీవితంలోను కుటుంబంలోనూ కూడా నాయన మీ మెండైన ఆశీర్వాదములు అనుగ్రహించండి. నాయన శత్రువు నాశనము చేస్తాడనే భయముతో నాయన మీ బిడ్డ తండ్రి మీ వైపు ఆశతో చూస్తూ ఉండగా ఈ దినాన చక్కని భరోసా మీరిచ్చారు. నీ పక్షాన నేనున్నానని, శత్రువు బలమంతటి మీద అధికారమును అనుగ్రహించి ఉన్నానని మీరిచ్చిన నాయన ఈ వాగ్దానమును బట్టి వందనములు తండ్రి. నాయన బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా మీ మెండైన ఆశీర్వాదములు నిండుగా అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము రక్షక. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన మా ప్రియులందరికీ ఆయురారోగ్యమును, సంపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను నాయన మీ ఆశీస్సులు అనుగ్రహించి నాయన మీ కృపలో నడిపించమని మా ప్రియులందరినీ మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ నాయన మీ పరిశుద్ధాత్మ కాపుదలలో నాయన వారందరినీ కూడా దాచి కాపాడమని, మేళ్లతో నింపి జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.